హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు క్రాస్ స్టిచ్ షీట్స్ మీద డిజైన్ ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను. దానికి కావాల్సిన చూసారండి, ఇలా ప్లాస్టిక్ క్రాస్ స్టిచ్ మనం కుట్టుకోవడానికి తగ్గట్టుగా ఇలా గళ్ళవి, చిల్లులవి షీట్లు అమ్ముతారు. ఓకే, ఇలా ఇవన్నీ కూడా కలర్స్ కూడా ఉంటాయి మనకి. దానిని బట్టి కూడా మనం ఏ ఊళ్ళతో ఏం డిజైన్ చేసుకోవాలి అనేసి అని కలర్స్ అన్నీ అమ్ముతారు. ఇవి ఏ కలర్ కావాలంటే అవి మనం కొనుక్కోవచ్చు. సో వీటి మీద ఏంటంటే మనం డిజైన్ చేసుకుని ఆ గడులు లెక్క పెట్టుకుంటూ దాన్ని మనం డిజైన్ కుట్టుకోవాలి. ఇలాంటి లైట్ కలర్ తీసుకున్నాం అనుకోండి. అండ్ దీన్ని పర్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. షీట్ అంతా అల్లేసుకుని దీన్ని ఇలా ఫోల్డింగ్ ఇలా చేసుకుంటే మనం మనీ పర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదివరకు తయారు చేసామో అదేంటో ఎక్కడో మిస్ అయింది, నాకు చూపించలేకపోతున్నాను. ఇంకోటి ఏమైనా చేశానంటే చూపిస్తాను. బట్ ఇలాగ ఫోల్డ్ మాత్రం చేసుకుని మనం ఇటు క్లాత్ వేసుకుని లోపలంతా కూడా చేసుకుంటే మనీ పర్స్ తయారవుతుంది. లేదంటే ఇలాంటి షీట్కి డిజైన్ చేసుకుని మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ కలర్ తీసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఏంటంటే షీట్, ఊళ్ళు కావాలి మనకి, ఒక పెద్ద సూది. ఎందుకంటే ఈ చిల్లులో దూరాలి కదా, అందువల్ల మనం పెద్ద సూది తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇగో ఇలా ఒక చిల్లులోంచి తీసుకుని 4 గళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఇలా చూసారా, ఇలాగ 1 2 3 4. సో ఇటువైపుకి దించుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ఇటు పక్కకి తీసుకోండి, మళ్ళీ ఇందులోకి దించుకోండి. అలా మనం డిజైన్ మీరు జనరల్గా జ్ఞాపకం పెట్టుకుని వేసుకుంటారు. మనం అలా వేసుకోలేము అన్న పద్ధతిలో ఏదైనా స్కెచ్ పెట్టి కూడా మనం ఏం డిజైన్ వేసుకుంటున్నామో అది మనం జస్ట్ మార్క్ చేసుకుంటే మనం ఇంకా దాన్ని తప్పిపోకుండా ఉంటాం. మనం ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి మాత్రం అలా కొంచెం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారా, ఇగో ఇలాగ 4 డబ్బాలు. రెండు పొరలు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇంకొంచెం ఎత్తుగా వస్తుంది. నేను ఇది 2వ పొర కూడా వేసి చూపిస్తాను. సింగిల్ వేసుకోవచ్చు, లేదంటే మనం ఇలాగ డబల్ కూడా వేసుకుంటే అదిగో అలాగా చక్కగా మనకి నీట్గా. చూసారా, సింగిల్ దానికి డబల్ దానికి తేడా తెలుస్తుంది. అలా మనం ఏ డిజైన్ వేసుకుంటున్నామో, అది ఫ్లవర్ అయితే ఫ్లవర్, లీఫ్ అయితే లీఫ్, ఏదో ఒకటి, బర్డ్ అయితే బర్డ్, దాన్ని జాగ్రత్తగా ఆ డిజైన్ పెట్టుకుని మనం లెక్క పెట్టుకుంటూ దాన్ని అలా కుట్టుకుంటూ రావాలి. సింగిల్ వేసామంటే చూసారా అలా వస్తుంది. అయితే సింగిల్ కూడా బాగా కనిపిస్తుంది. ఎంబోజింగ్ అవ్వాలనుకుంటే డబల్ వేసుకోవాలి మనం. లెక్క పెట్టుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కూడా అని చెప్పాలంటే. అదిగో చూసారా, ఇదేంటంటే 4 ఇలాగ వేసుకోవాలని ఏం లేదు, ఇంకా 3 గళ్ళకి అలా కూడా వేసుకోవచ్చు మనం. చూసారా, ఓకే, అలా అన్నమాట. అలా మనం వేసుకునే డిజైన్ని బట్టి మనం ఏ డిజైన్ వేసుకుంటే దాన్ని బట్టి గళ్ళు లెక్క పెట్టుకుంటూ దానిని బట్టి మనం కుట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా. దీన్ని నేను తయారు చేసిన చూపిస్తాను చూడండి. ఇగో చూసారా, టెడ్డీ బేర్. అండ్ ఇగో ఇది ఇంకా ఫ్లవర్ తయారవుతుంది. హాఫ్ ఫ్లవర్ అయింది, ఇటువైపు కూడా ఇంకొక ఫ్లవర్ వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే క్లాత్ కూడా ఉంటాయి, క్లాత్లు కూడా అమ్ముతారు దీనికి. ఇగో చూసారా, క్లాత్ కూడా ఇలాగ క్లాత్ మీద కుట్టడం మరీ కష్టం. ఎందుకంటే ఇదిగో ఇలా చూసారా, డీటెయిల్డ్గా చూడండి, ఇలా చిల్లులతో ఇలా ఉంటుంది ఇది. ఇవి లెక్క పెట్టుకుంటూ క్లాత్ మీద కుట్టడం మరీ కష్టం. ఇంకా షీట్ మీద మనకి చాలా సులభం. ఉందో చూసారా, సోఫా కవర్స్ అన్నమాట. చూసారా,
కదా, ఇంకైతే ఎప్పటికీ ఇంకా మనకి చెక్కు చెదరదనమాట. ఇంకా మనం ఎన్నేళ్ళైనా సరే అది అలాగా కుట్టలా ఉండనే ఉంటుంది. అది చూడండి, సోఫా మీద వేసుకోవడానికి, టీపాయ్ మీద వేసుకున్నది, ఏదైనా సరే పర్పస్ మనం ఎలా యూజ్ చేసుకుంటే అలాగా. ఓకేనా? అందరూ కూడా ఇవన్నీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. మీ ఖాళీ సమయాన్ని చక్కగా ఇలా ఉపయోగించుకోండి. దీన్ని క్రాస్ స్టిచ్ డిజైన్ అంటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.